అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ దేశాల నడుమ జరుగుతున్న యుద్ధం వినాశనానికి దారితీస్తోందని వెంటనే ఆపాలని డీవైఎఫ్ఐ సదస్సు డిమాండ్ చేసింది. వివరాలు ఇలా ఉన్నాయి. సామ్రాజ్యవాద కాంక్షతో జరుగుతున్న యుద్ధం భారతదేశంపై పెను ప్రభావం పడుతోందని సిపిఎం సీనియర్ నాయకులు జేవీ రాఘవులు అన్నారు. సోమవారం సాయంత్రం మంగళగిరి డీవైఎఫ్ఐ కార్యాలయంలో సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎస్ఎఫ్ఐ మంగళగిరి పట్టణ అధ్యక్షులు కె రాజ్ కుమార్ అధ్యక్షత వహించారు. రాఘవులు తన ప్రసంగానికి కొనసాగిస్తూ యుద్ధం వలన భారతదేశంపై పెను ప్రభావం పడిందని, ఇప్పటికే గ్యాస్ దొరక్క భారత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఇంకా కొనసాగితే ఎరువులు దొరికే పరిస్థితి కూడా ఉండదని అన్నారు. మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తే ప్రపంచ దేశాలు సర్వనాశనం అవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. డీవైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ కృష్ణకాంత్ మాట్లాడుతూ యుద్ధం ప్రారంభమై 24 రోజులు అవుతోందని, ఎప్పుడు ముగుస్తోందో తెలియడం లేదని అన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ కలిపి ఇరాన్పై ఏకదాడిన దాడులు చేస్తున్నారని, సామాన్య జనాన్ని సైతం చంపేస్తున్నారని అన్నారు. ఇంకా ఈ సదస్సులో సిఐటియు జిల్లా నాయకులు ఎస్ఎస్ చెంగయ్య, డీవైఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ఎస్ గణేష్, డీవైఎఫ్ఐ నాయకులు ఎం బాలాజీ, ఎస్ఎఫ్ఐ పట్టణ కార్యదర్శి ధనుష్, మాజీ ఎస్ఎఫ్ఐ నాయకులు గోరంట్ల మహేష్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్ర సమరయోధుడు భగత్ సింగ్, రాజగురు, సుఖదేవుల వర్ధంతి సందర్భంగా ప్రపంచ శాంతి వర్ధిల్లాలనేటువంటి సదస్సుని ఈరోజు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ప్రధానంగా ప్రపంచంలో జరుగుతున్న అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ పైన జరుగుతున్నటువంటి దాడి నేపథ్యంలో ఆయిల్ మీద కొరత తీవ్రంగా ఉంది. దానివల్ల భారతదేశంలో కూడా రకరకాల ఇంపాక్ట్ జరుగుతూ ఉంది. ప్రధానంగా నిత్యావసర గ్యాస్ దొరకనటువంటి పరిస్థితి అయితే ఉంది. దీని మీద కూడా ప్రభుత్వాలు ఏ ఇబ్బంది లేదని ఒక పక్క చెబుతూ ఉన్నప్పటికి కూడా ఫీల్డ్లో కింద వరకు చూసుకున్నట్లయితే దాదాపు 20-30 రోజులకు కూడా గ్యాస్ దొరకనటువంటి పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. ఇదే కాదు, యుద్ధం వల్ల దాదాపుగా ప్రాణ నష్టం కూడా ఈరోజు వాళ్ళు చెప్పినటువంటి లెక్కల్లోనే ఇరాన్లోనే రోజుకి 2000 మంది చనిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ అమెరికా నిస్సిగ్గుగా మీ పిల్లల మీద బాంబులు వేయటం ఒక ఆనందకరమైనటువంటి విషయంగా ఈరోజు ట్రంప్ మాటలు కానీ మనం పరిశీలించినట్లయితే మొత్తం ప్రపంచంలోనే యుద్ధ మేఘాలను కవ్వించే విధంగా ట్రంప్ వ్యవహరిస్తున్నటువంటి నేపథ్యం కూడా మనకు ఉంది. కాబట్టి ఇటు ప్రజల జీవన విధానాలకి భంగం కలిగేటువంటి యుద్ధాలని ఆపాలని చెప్పి, ఏదన్నా అంశాలు ఏమైనా ఉంటే చర్చల ద్వారా, శాంతి చర్చల ద్వారా యుద్ధాన్ని ముగించాలని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఏదైతే అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం ప్రపంచ దేశాల మీద, అలాగే భారతదేశం మీద పడుతున్నటువంటి ప్రభావం ఏ విధంగా ఉంది అనే అంశాల మీద ఈరోజు సదస్సు జరుగుతూ ఉంది. ఏదైతే ఈరోజు భారతదేశంలో మనం చూస్తూ ఉన్నాం, గత కొద్ది రోజులుగా గ్యాస్ రేట్లు పెరగడంతో పాటు గ్యాస్ దొరకడమే కష్టంగా మారినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ప్రతి ఇంట్లో కూడా గ్యాస్ కొరత ఉంటా ఉంది. బుక్ చేస్తే కనీసం 25-30 రోజులకు కానీ గ్యాస్ బండ రానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఈరోజు కమర్షియల్గా మనం బయట చూస్తే ఈరోజు హోటళ్లలో అసలు గ్యాస్ బండే దొరకడం కష్టంగా మారి, అక్కడ వంటలు కూడా జరగనటువంటి హోటళ్ళు కూడా నడపనటువంటి మనం అనేక రకాలుగా ఈరోజు వార్తలు టీవీలలో చూస్తూ ఉన్నాం. ప్రత్యక్షంగా ఈరోజు మంగళగిరిలో గ్యాస్ కంపెనీల దగ్గర బారులు తీరుతూ ఉన్నారు ప్రజలు. ఈ విధమైనటువంటి కొరత, ఈ విధమైనటువంటి విధానాలు ఏవైతే ఈ యుద్ధం వల్ల ఎదుర్కొంటున్నటువంటి సంక్షోభం ఏవైతే ఉందో అవి ప్రత్యక్షంగా ప్రజలపైన పడతా ఉంది. దానితోడు కేంద్ర ప్రభుత్వం కూడా ఇది ఏ విధంగా కూడా భారతదేశం మీద ప్రభావం పడట్లేదు. ఈ యుద్ధం వల్ల గ్యాస్ కొరత అనేది లేదు, ఆయిల్ కొరత అనేది లేదు అనేసి ఒక పక్క ప్రకటిస్తూనే మరో పక్క గ్యాస్ని దొరకకుండా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఏదైతే మోడీ ప్రభుత్వం యుద్ధాన్ని ఖచ్చితంగా ఖండించకుండా ఈ యుద్ధాన్ని ఆపాలని చెప్పి ప్రపంచ శాంతిని కోరాలని చెప్పేసి కోరుతూ ఈ డీవైఎఫ్ఐగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భగత్ సింగ్ 95వ వర్ధంతి జరుపుకోవడానికి ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ అందరం కలిసి ఈరోజు సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అమెరికా దేశంలో, ఇరాన్ దేశంలో జరిగే యుద్ధాలు,
ఈరోజు మన భారతదేశానికి పట్టిన పీడలాగా ఉంది. ఎక్కడ చూసినా గ్యాస్ కొరత, హాస్టల్లో పిల్లలకి భోజనం లేక ఆ హాస్టల్లో భోజనం కూడా పెట్టలేకపోతున్నారు గవర్నమెంట్. అలాగే బయట తినడానికి వెళ్ళినా గ్యాస్ కొరత వల్ల తినడానికి కూడా లేకుండా పోతుంది. మనం అందరం కలిసి ఈ సమస్యని పోరాడాలి. అలాగే బయట జరుగుతున్న యుద్ధానికి శాంతియుతం పలకాలని ఈ దేశ పౌరుడిగా మేము ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ వాళ్ళందరం కలిసి నివాళులర్పిస్తున్నాం.